హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు పూరీకి కాంబినేషన్ ఆలూ కర్రీ అండి. హోటల్లో యాజ్ టీజ్గా ఏ విధంగా తయారు చేస్తారో సేమ్ అదే పూరీ కర్రీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. సరే అండి, ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. హీట్ అయింది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. పోపు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఆనియన్స్ వేసుకుందాం. ఒక 3 ఉల్లిపాయలు వేసుకున్నానండి. మనం ఆనియన్స్ వేసిన తర్వాత క్యారెట్ వేయకూడదండి. దీనికి ఆనియన్స్ ఎక్కువగా వేగక్కర్లేదు. మనం పూరీ కర్రీ చేసుకున్నప్పుడు మనం ఆనియన్స్ని ఎక్కువ వేయించేయడం అవసరం లేదండి. అందుకని ముందు క్యారెట్ని వేయించేసి తర్వాత ఆనియన్స్ వేసాను. లేకపోతే మీరు బంగాళదుంపతో పాటు దీన్ని కూడా బాయిల్ చేసేసుకోవచ్చు. ఒక క్యారెట్ వేసాను అంతే. ఇంక నేను బాయిల్ చేయలేదు, కొంచెం ముందుగా ఫ్రై చేస్తాను. చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను కదా అని ఫ్రై చేసేసాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. కొంచెం దీన్ని బఠానీ కొంచెం బాయిల్ చేసాను, పచ్చి బఠానీ. ఇది కూడా వేసుకుందాం. ఒక్క నిమిషం ఫ్రై అవుతుంది లోపు. శనగపిండి తీసుకున్నానండి. 3 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలండి దీన్ని. కలిపి పక్కన పెట్టుకుంటే ఈ లోపు మనం ఆనియన్స్ చూద్దాం. సరే అండి, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు, బంగాళదుంపలు వేసుకుంటున్నానండి. ఇది ఉడకపెట్టి పీల్ చేసి పెట్టాను. సరే అండి, ఇప్పుడు మూత పెట్టుకుందాం. వాటర్ మరుగుతుందండి. చూసారా, శనగపిండి లంప్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. గట్టిగా ఉందండి, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మనం పిండి కలుపుకున్నాం కదా, ఆ బౌల్లో కొంచెం వాటర్ కలిపి వేస్తున్నాను. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని అడ్జస్ట్ చేసుకుని మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా నాకు సరిపోతుంది. నేను ఇంతవరకు వాటర్ వేసుకున్నాను. దాన్ని బట్టి మీకు ఎలా కావాలితే అలాగ వాటర్ ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోండి. సరే అండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం.
ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకుని కూర ఉడికించుకుందామండి. ఎంతసేపు పట్టదో 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్ది. 5 మినిట్స్ అయిపోయింది, కర్రీ ఉడికిపోయిందండి. చూద్దాం. సరే అండి, కూర రెడీ అయిపోయింది. నేను ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని చూపిస్తానండి నేను మీకు. హోటల్లో తయారు చేసే పూరీ కూరని ఇంట్లో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.